హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కనిష్కుడు గురించి 10 వాక్యాలైతే చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. మొదటిది, కనిష్కుడు కుషాణ వంశానికి చెందినవాడు. రెండవది, ఇతను యూచి తెగకు చెందినవాడు. మూడవది, కనిష్కుడు కుషాన్ పాలకులలో అగ్రగణ్యుడు. నాలుగవది, తండ్రి విమాకాడ్ ఫైసెస్ తరువాత కనిష్కుడు అధికారంలోకి వచ్చాడు. ఐదవది, అశోకుని వలె కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని వ్యాపింపజేశాడు. ఆరవది, కనిష్కుని కాలంలో బౌద్ధ మతం చైనా, జపాన్, మధ్య ఆసియాకు విస్తరించింది. ఏడవది, కనిష్కుని రెండో అశోకుడిగా పేర్కొంటారు. ఎనిమిదవది, కనిష్కుడు ఇప్పటి కాశ్మీర్ ప్రాంతంలో కనిష్కపురం అనే నూతన నగరాన్ని నిర్మించాడు. తొమ్మిదవది, చరక సంహిత రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. పదవది, గాంధార శిల్పకళ కనిష్కుని కాలంలోనే ప్రారంభమైంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.